హలో హాయ్ స్టూడెంట్స్, జోసా 2024కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా 2 days నుంచి ఫుల్ బిజీ అనమాట. చాలా కాల్స్ ఇంకా అటెంప్ట్ చేయలేకపోతున్నాను. అండ్ నైట్ టైం కూడా చేసి మాట్లాడడం జరుగుతుంది, మెసేజ్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి సో అందుకని ఫుల్ టైర్డ్ అయిపోయాయి అనమాట. అండ్ అలాగే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. యాక్చువల్గా ఫోన్కి ఎక్కువ యాక్సెస్ అవ్వడం వల్ల అండ్ వైఫై కనెక్ట్ చేసిన అది అసలు యాక్సెస్ తీసుకోవట్లేదు. వాట్సాప్ కాల్స్ ఇవన్నీ కూడా సో వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంది. బట్ ఈ రోజుతో వాళ్ళ ప్రెజర్ కూడా దిగిపోతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది, చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా కొద్దిగా వాళ్ళు ఒక 10% ఎఫర్ట్ పెడితే 90% అయితే నేను ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ ర్యాంక్ తగ్గట్టు సీట్ అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో దానికి సంబంధించి నేను ఎంత చేయాలో అంత చేశాను. నా నుంచి ఇన్పుట్స్ అలానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ మీరు కూడా కొంచెం పేషెన్స్గా ఉండండి. నేను కూడా చాలా ఓపిక అయితే సమాధానం చెప్తున్నాను నైట్ వరకు. అండ్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు అది అని. రియల్గా అసలు పట్టించుకోకపోవడం ఉండదు, బట్ టైం అనేది అది సరిగా అడ్జస్ట్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే కొంతమంది అడగాల్సినటువంటి క్వశ్చన్ అడగకుండా ఎక్కువ ల్యాగ్ అవుతుందన్నమాట వాళ్ళు మాట్లాడేది. బట్ మనం ఏం అనలేము కాబట్టి మీరు ఏది అడగాలో అది గన్షాట్గా అడగండి నన్ను, దాన్ని బట్టి చేసేద్దాం. సరే, ఇంకా డిస్కషన్ ఏమొద్దు. సో జోసా 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు గూగుల్ ఉంటుంది కదా, అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు జోసా 2024 నాకు ఓపెన్ చేసి చూసాను నేను. ఇలా క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి వస్తుందన్నమాట ఇంటర్ఫేస్లో. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ఇండియా ఉందా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే సో మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. రైట్, చూసారు కదా, ఇక్కడ ఎల్లో కలర్ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్రాలింగ్ అవుతుంది అనమాట. బీఆర్కు బీ ప్లాన్ వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ అనమాట. ఇది బీఆర్కి కానీ బీ ప్లాన్ చేసిన వాళ్ళకి. ఇది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసుకోండి మీరు. సో దాని మీద క్లిక్ చేస్తే మిగతా బీఈ బీటెక్ వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇది ఎలా ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మాత్రం అన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అనేది ఉందా, ఇది కాదు మీరు చేయాల్సింది. ఫస్ట్ ఇది ఎప్పుడు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, ఈ అందరూ న్యూ రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చి జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసుకుంటే అవుతుంది. అప్పుడు మీకు ఓటీపీ కూడా వస్తుంది ఫోన్కి. ఆ ఓటీపీ ద్వారా మీరు మళ్ళీ లాగిన్ అయిపోతే సో లోపలికి వెళ్తారు అనమాట. సో ఇది చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి మీరు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ యువర్ జేఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్. జేఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ మెయిన్ అన్నాడు. జేఈ మెయిన్ అంటే మళ్ళీ అడ్వాన్సా మెయిన్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. జేఈ మెయిన్స్ అది. రైట్, జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ పెట్టండి. అప్లికేషన్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఏ అప్లికేషన్ నెంబర్ పెట్టినా మీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఇచ్చుకోండి. అండ్ మదర్స్ నేమ్ మీరు అంతకుముందు ఏది ఇచ్చారో అది ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మీ డే, మంత్, ఇయర్ అది చేసేస్తే. అండ్ సెక్యూరిటీ పిన్ సెన్సిటివ్, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏది పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటుంది, క్రియేట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ క్రియేట్ పాస్వర్డ్లో మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చేస్తే ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూస్తారా, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఈ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఈ పిన్ ఎంటర్ చేయండి, లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతే మీకు ఏం చేస్తుందంటే డాష్ బోర్డ్ మీద చాయిస్ ఫిల్లింగ్ అని కనిపిస్తుంది. అక్కడ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో పెట్టేసుకోండి. సో జాగ్రత్తగా పెట్టండి. చాయిస్ ఫిల్లింగ్ అనేది వెరీ 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 కేర్ అనమాట. ఈ 2 సంవత్సరాలు చదివింది ఒకటి, ఇప్పుడు పెట్టబోయేది ఒకటి. సో ఎలా పెడతారు ఏంటనేది మీకు చాలా ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ జిఎఫ్టీఏలు 4 కూడా పెట్టుకోవచ్చు మీరు, అడ్వాన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి ఎలా పెట్టుకోవాలి. ఐఐటీలో ఒక పక్కన, ఎన్ఐటీలో ఒక పక్కన, ట్రిపుల్ ఒక పక్కన, జిఎఫ్టీలో ఒక పక్కన అలా ఉండవు. ఎన్ఐటీస్ 10 పెడితే నెక్స్ట్ ఐఐటీ యాడ్ చేశారనుకోండి అది 11 ఆప్షన్ అవుతుంది. ఎన్ఐటీస్ 50 పెడితే తర్వాత ఐఐటీస్కి వెళ్ళారంటే అది 51 ఆప్షన్ అవుతుంది. సో అన్ని సీరియల్ నెంబర్లు కంటిన్యూషన్లోనే వస్తాయి తప్ప ఇవొక 10 మళ్ళీ అవొక 10 మళ్ళీ అవొక 10 అలా వేరు నెంబర్లు రావు. ఓకేనా. సో మీరు పెట్టుకున్నటువంటి ఆర్డర్ అనేది మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని ఐఐటీస్ ముందు పెట్టుకుంటారంటే ఐఐటీస్ ముందు పెట్టండి ఎక్కడ వరకు కావాలి అనేది. ఆ తర్వాత ఎన్ఐటీస్ స్టార్ట్ చేయండి, ఎక్కడ వరకు కావాలి అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీస్, ఆ తర్వాత జిఎఫ్టీస్ అలా అయినా చేయండి.
లేదా ఐఐటీస్ పెట్టుకున్న తర్వాత ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ ఇంక్లూడ్ చేస్తూ పెట్టుకోండి. సీట్ ఎక్కడ రాని వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం దగ్గరగా ఉంది, సీట్ రాలేదు, క్లోజ్డ్గా ఉంది, ఎడ్జ్ ఉన్న వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే సీట్ వస్తున్న వాళ్ళు కూడా మీరు వచ్చే బ్రాంచ్లు ఎక్కువ పెట్టండి, డెఫినెట్గా ఎక్కువ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సివిల్ వస్తున్నాయి, సివిలే కావాలి, మీకు సివిల్కి సంబంధించినవన్నీ పెట్టుకున్న తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇంకా కెమికల్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఈసారి డెన్సిటీ ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. డెఫినెట్గా మీరు అనుకున్న దానికంటే మార్పులు వస్తాయి. మంచిగా జరిగితే ఓకే, బట్ మనం పెట్టుకున్న దాని ప్రకారం ఆశించిన విధంగా జరగకపోతే మనం చేయడానికి ఏం లేదు. మళ్ళీ మూడో వ్యక్తి కూడా అక్కడ లేరు ఎవరు అడగటానికి. సో నీకు కెమికల్ కావాలంటే కెమికల్లో అన్ని పెట్టుకున్న తర్వాత అండ్ దాని కింద ఉన్నటువంటివి కూడా పెట్టుకోండి. సివిల్ కావాలంటే సివిల్ తర్వాత ఉన్న కెమికల్ వరకు ఎండ్ చేసుకోండి. కెమికల్ కావాలంటే కెమికల్ తర్వాత బయోటెక్నాలజీ ఎండ్ చేయాలి. ట్రిపుల్ ఈ కావాలంటే మెకానికల్తో ఎండ్ చేసుకోండి. అంటే ఈ మెకానికల్ అయినా వస్తుంది కాబట్టి దానికంటే పైన ఫ్లోట్ ద్వారా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం మీకు ఈసీఈ వస్తుంది అనుకుందాం. సో నాకు ఈసీ వస్తే సరిపోతుంది, సో ఫస్ట్ సిఎస్సీలు పెట్టుకుంటాను, ఈసీలు పెట్టుకున్నాను, క్లతం అని చెప్పి వదిలేశారనుకోండి, మీకు రాకపోవచ్చు. రైట్, అప్పుడు ఏం చేయాలి? ఈసీలు పెట్టిన తర్వాత ఎలాగో ఈసీలు వస్తాయి. ఒకవేళ రాకపోతే ట్రిపుల్ ఈలు వస్తాయి కదా, ఈసీలు వచ్చే కాలేజీలో డెఫినెట్గా అవే కాలేజీలో మళ్ళీ ట్రిపుల్ ఈలు పెట్టుకోండి. ఇంకా ఓపుకుంటే ట్రిపుల్ ఈలు పెట్టిన తర్వాత మెకానికల్ కూడా పెట్టండి. మీకు ఎలాగో వెళ్ళరు, ఎందుకంటే మీకు ఎలాగో పైన వస్తుంది. ఇన్ కేస్ మీకు బ్యాకప్ కోసం అది ఉంటే మీరు మళ్ళీ ఫ్లోట్ ద్వారా, స్లైడ్ ద్వారా సేమ్ కాలేజెస్లో మార్చుకోవడానికి, పై కాలేజీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పాసిబిలిటీస్ మనం సిస్టమ్కి ఇవ్వాల్సిందే డెఫినెట్గా. సార్ నేను 50 పెట్టేస్తాను, 100 పెట్టేస్తాను, 200 పెట్టేస్తా అంటే కలవదు. మీరు యాజ్ మచ్ యాజ్ యూ కెన్, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు పెట్టుకోవాలి సార్ అంటే ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఈ రోజే చేసుకోవాలంటే అది రూల్ ఏం లేదు. ఈ రోజు నుంచి మొదలుకొని 14th 8 PM వరకు పెట్టండి. మ్యాక్సిమం ఆ రోజు క్లోజ్ చేసేయండి. ఎందుకంటే 15th నాడు మాక్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఆ మాక్ సీట్ అలాట్మెంట్లో మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారం ఎక్కడ సీట్ వస్తుందో తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ముందుకు వెనక్కి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అదర్ వద్దనుకుంటే వదిలేయచ్చు. ఓకేనా? రైట్, అది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 17th 18th నాడు ఒకటి, 19th అలాగే రౌండ్ 1 వచ్చేస్తుంది మనకి 19th 20లో. సో ఈ డేట్స్ కూడా పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతుండే ఒక్కసారి రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత మనం మార్చడానికి ఉండదు. మాక్లో మార్చాం కాబట్టి మాక్ 1 మాక్ 2లో రౌండ్ 1 తర్వాత కూడా మార్చుకోవచ్చు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్, మీరు పెట్టే చాయిస్ ఫిల్లింగ్ అనేది ఫర్ కంప్లీట్ 5 రౌండ్స్ కోసం మీరు పెడుతున్నారు. ఓన్లీ 1 రౌండ్ కోసం కాదు, 2 రౌండ్స్ కోసం కూడా కాదు. అర్థమైందా? 5 రౌండ్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని తర్వాత కొన్ని అలా 14th వరకు కంప్లీట్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. నాకు వద్దు సార్ ఆ బ్రాంచ్ నేను వెళ్ళనంటే వెళ్ళను అనేది తర్వాత సంగతి. బట్ మీకు కావాల్సిన బ్రాంచెస్ పెట్టుకున్న తర్వాత వస్తున్న రేంజ్లో పెట్టిన తర్వాత ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టండి. ఇవి రాకపోతే మీకు బ్యాకప్లు ఇక్కడ వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్ళొచ్చు ఫ్లోట్ ఆప్షన్ ద్వారా. లేదా ఇక్కడ సివిల్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో మీకు మెకానికల్ వస్తుందని పెట్టారు కానీ సివిల్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే దానిపైన ఉన్నటువంటి మీరు అనుకున్న మెకానికల్లో వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. చాలా రౌండ్స్ ఉన్నాయి మీ దగ్గర కాబట్టి అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాల్సిన పని లేదు, అప్లోడ్ చేయాల్సిన పని లేదు. కంగారు పడకండి. ప్రతిసారి లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి చేయకండి స్టూడెంట్స్ ముఖ్యంగా. అండ్ మొబైల్లో ఊకే ఓపెన్ చేసి చూడకండి నాకు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేయడం అలాంటివి చేయకండి. మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత లాగౌట్ అవ్వండి. మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ ప్రొసీజర్. ఇక్కడికి వస్తారు, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా యూనిక్గా ఉండేలాగా పెట్టుకోండి. మీ పేరుకు తగ్గట్టు కానీ మీ సంథింగ్ ఎలా అయితే పాస్వర్డ్ క్రియేట్ చేస్తామో అలా పెట్టుకోండి. సో ఇందులో ఇంక ఎలాంటి డౌట్స్ వద్దు. సో చాయిస్ ఫిల్లింగ్ మాత్రం కేర్ఫుల్గా చేసుకోండి. పెట్టే ప్రతి ఆప్షన్ మీకు తెలిసిందై ఉండాలి అండ్ పెట్టే ప్రతి ఆప్షన్ మీరు వెళ్ళేదై ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. పెట్టే ప్రతి ఆప్షన్ మీరు వెళ్ళేదై ఉండాలి, వస్తే వెళ్ళేదై ఉండాలి. వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుని చాలామంది పెడుతున్నారు, బట్ వద్దాలా, వస్తే వెళ్ళేదై ఉండాలా. నేను వస్తే వెళ్ళను, వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే అది ఆప్షన్ ఇప్పుడే వదిలేసేయండి. అది మీ నిర్ణయం, మీ సొంత నిర్ణయం, అది మీ కంఫర్ట్. మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడుకొని మీ కంఫర్ట్ జోన్ బట్టి ఆలోచించుకొని నేను వెళ్తాను అనుకున్న బ్రాంచ్ని ఉంచండి. అయితే ఇటు మంచి బ్రాంచ్ అయినా మంచి బ్రాంచ్ కాకపోయినా సరే మీరు వెళ్తాను అనుకుంటే ఉంచండి, వెళ్ళను అనుకుంటే తీసేయండి ఇప్పుడే. ఎక్కువ క్లమ్జీగా ఉండడం వల్ల కూడా ఇబ్బంది అయిపోద్ది. సో నేను ఒక ప్యాటర్న్ ఇచ్చాను. ఎవరికైతే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఇంక్లూడింగ్ విత్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ అది ఫాలో చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఓకే, ఐఐటీస్కి సంబంధించి ఇచ్చాను, మేజర్ బ్రాంచ్ నుంచి లోవర్ బ్రాంచ్ వరకు, అది వర్కౌట్ అవుతుంది. అండ్ ఐఐటీస్లోనే మిక్స్డ్
ఏది సిఎస్సీల తర్వాత ట్రిపుల్ ఈల తర్వాత ఈసీలు, ఎందుకని ఎక్కువ ప్యాకేజ్ వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ బ్రాంచ్లను బట్టి ఒకటి చేయడం జరిగింది. అలా మీరు ఏదైనా ఫాలో చేయండి, బట్ ది యూనిక్గా ఉండేలాగా పెట్టండి. కన్ఫ్యూషన్స్ ఏమొద్దు, చాలా క్లియర్గా నీట్గా 14 days టైం ఉంది. మంచి ఇబ్బంది లేకుండా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఐ విషింగ్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ సీట్లు రావాలి అండ్ అలాగే మంచి కెరీర్ ఉండాలని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకోటి వన్ మోర్ అనౌన్స్ చేయడం మర్చిపోయాను. సో ఇక నుంచి మెంటర్షిప్కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కేవలం నేను చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రొవైడ్ చేస్తాను, ఫోన్ చేస్తూ మాట్లాడతాను. కట్ ఆఫ్లు చెక్ చేయడం కానీ, ఇంకేదైనా ఇవ్వడం కానీ, లేదా ఏదైనా రెడీ చేసి పెట్టడం అలాంటి వేస్లో ఉండవు. మీరు దృష్టిలో పెట్టుకోండి. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం కట్ ఆఫ్స్ ఇస్తాను. సో ఇక నుంచి గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక విషయం ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒకటే మాట, నేను చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రొవైడ్ చేస్తాను, ఫోన్ చేస్తే మాట్లాడతాను. సో ఈ రెండు మాత్రం చేయగలను. ఇక అంతకుమించి మీరు చూసి పెట్టండి, లేకపోతే ఎక్కడొస్తుందో చెప్పండి, లేకపోతే మాకు అవి మాత్రమే ఫిల్టర్ చేసి ఇవ్వండి, ఇవి మాత్రమే ఫిల్టర్, అలాంటి ప్రొవిజనే లేదు. ఎవరికి కూడా అలాంటి ఫిల్టర్ చేసి ఇవ్వట్లేదు. నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫుల్లీ కోఆపరేటెడ్గా ఉన్నారనమాట. నేను ఏది చెప్తే అది వాళ్ళు వింటున్నారు. నేను కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళకైతే ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం వెరీ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను అనమాట. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో అది నాకు తెలుసు. బట్ వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలానే ఉంటుంది అప్ టు ఎండింగ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ గైస్. విషింగ్ యూ గుడ్ లక్.